మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదండి. మన యొక్క ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన చూస్తున్నారు, ఆయన మనల్ని చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకు సరి చేసుకోవాలి, ఎందుకు ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించాలి అని నువ్వు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము గర్భంలో ముందే, గర్భంలో తల్లి గర్భంలో ఉండక ముందే దేవుడి యొక్క కన్నులు మనల్ని చూసాయి. ఆయన చేతులతో మనల్ని సృష్టించి మనల్ని ఈ లోకంలో ఉంచారు. ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసి దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచిన తర్వాత, ఈ లోకంలో మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఎవరు బిడ్డలుగా పిలువబడతాం? క్రైస్తవులుగా, దేవుణ్ణి వెంబడించే వారుగా, యేసుక్రీస్తుని వెంబడించే వారుగా మనం పిలువబడతాం. అటువంటి వారము మనము ఆయన అధికారానికి ఒప్పుకుంటే మాత్రమే. ఎందుకంటే ఆయనే మనల్ని సరిచేశారు. మనకు ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు కాబట్టి, ఆయనే మనల్ని చేశారు కాబట్టి ఆయన అధికారానికి ఒప్పుకుంటే మాత్రమే మనము సమృద్ధి అయిన, సంతృప్తి అయిన ఆశీర్వాదాన్ని మనం ఈ లోకంలో పొందుకుంటాం. కానీ మనము ఆయన అధికారానికి, మన ప్రవర్తనలో ఆయన అధికారానికి ఒప్పుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? వీరు దేవుడు దేవుడు అంటారు కానీ వీరికి ఏ ఆశీర్వాదం లేదు అన్న అవమానంలోనికి దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుడికి అవమానకరంగా ఈ లోకంలో జీవించే మనం ఆ కృపను పోగొట్టుకుంటాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు అంటే, మనము ప్రతి విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే, మనుషుల అధికారమా, దేవుని అధికారమా, దేనిని అంగీకరిస్తున్నావు? దేవుడు మనతోనే ప్రశ్నిస్తున్నారు. నువ్వు మనుషుల అధికారానికి లోబడుతున్నావా, దేవుని అధికారానికి లోబడుతున్నావా, దేనిని అంగీకరిస్తున్నావు? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మోయాబు రాజైన బాలాకు ఆ యొక్క బిలామును పిలిచి, మా యొక్క ప్రజల మీదకి ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నారు కాబట్టి నువ్వు వారిని శపించాలి, నువ్వు ఏదంటే అది జరుగుతుందని చెప్పి నువ్వు వారిని శపించాలని బిలామును తీసుకొస్తారు. అక్కడ బిలామును తీసుకురావడం కోసము ఎంతో మంది అధికారులను మోయాబ్ దేశం నుంచి బిలాము దగ్గరికి పంపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12-13 వచనాలు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. ఆ రాత్రే దేవుడు చెప్తారు, ఆ అధికారులు ఆ యొక్క బిలాము దగ్గరే ఉన్నప్పుడు ఆ రాత్రి బిలాముతో దేవుడు చెప్తారు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ యొక్క ప్రజలు ఆశీర్వదింపబడినారు అని చెప్పినప్పుడు బిలాము ఆగిపోయాడు. మరలా ఆ యొక్క బాలాకు ఈ యొక్క అధికారులు వెళ్ళి ఆ యొక్క రాజుకు చెప్పిన తర్వాత మరలా ఇంకా కొంతమంది గొప్పవారిని మరలా బిలాము దగ్గరకు పంపించినప్పుడు, దేవుడు మొన్న చెప్పాడు కదా నేను చేయను అని చెప్పాలి కదా అండి బిలాము. కానీ ఏం చెప్పాడో తెలుసా? 22 మరలా ఉండండి, దేవుడేమన్నా చెప్తారేమో, ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోండి అని చెప్పినప్పుడు 22వ అధ్యాయము 19వ వచనం, ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకేమి చెప్పినో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చారు. 20వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ రాత్రి దేవుడు బిలాము యొద్దకు వచ్చి, మనుషులని పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ముందు దేవుడు చెప్పాడు కానీ లొంగలేదు. తర్వాత వారు వచ్చినప్పుడు వారికి చెప్పకుండా వారిని ఆ రోజు రాత్రే ఉంచినందుకు దేవుడు, నువ్వు వెళ్ళు, కానీ నువ్వు ఏమి మాట్లాడాలో, నేను ఏది చెప్తానో నువ్వు అది మాత్రమే చేయాలి. బిలాము వెళ్తా ఉన్నప్పుడు గాడిదతో దేవుడు హెచ్చరించారు. చూసారా, మనలో చాలా మంది ఏం చేస్తున్నామో తెలుసా? ఒక క్రైస్తవులుగా మనం ఉంటున్నాము కానీ మనుషుల అధికారానికి ఒప్పుకుంటున్నాం. మనుషుల అధికారానికి ఒప్పుకోకూడదు అని నేను చెప్పట్లేదండి, కానీ ముందుగా ఆ యొక్క విషయంలో దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రమే. మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎంతగా బలవంతం చేసినా కూడా అది దేవుడి దృష్టికి కరెక్టా కాదా, ఖచ్చితమైనదా, నిజమైనదా కాదా అని పరీక్షించుకొని దేవుడు చెప్పినది మాత్రమే నువ్వు చేయాలని, దేవుడు అధికారానికి ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. 1లో B చూసినట్లయితే, దేవుని అధికారానికి లోబడకపోతే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం. మనం దేవుడి అధికారానికి లోబడలేదు అనుకోండి,
ఏమి సాధించలేని జీవితాలు అయిపోతాయి. బిలాము వెళ్ళారు బాలాకుతో, బాలాకు పిలుస్తున్నారని అనేక మంది అధికారులతో ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడం కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన దారిలోనే ఏం జరిగిందంటే అతడు వెళ్తున్న గాడిద ద్వారా దేవుడు హెచ్చరించాడు. 22వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధి అయి బయలుదేరు వచ్చి తిని. చూసారా, నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నా ఎదుట నీ నడత విపరీతమైనదిగా ఉంది. నా మాట వినకుండా, నా అధికారానికి నువ్వు లోబడకుండా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్తున్నావు అని ఆ యొక్క గొప్ప దేవుడు బిలామును హెచ్చరించారు. అయినా కూడా నువ్వు వెళ్ళు, కానీ అక్కడ నువ్వు ఏమి మాట్లాడాలో నేను చెప్తాను అని చెప్పి అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రతిదీ కూడా బలులను అర్పిస్తారు. సమాధాన బలులను, దహన బలులను అర్పించినా కూడా ముమ్మారు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటుకు వేగముగా వెళ్ళుము. నువ్వు ఏదో చేద్దామని వచ్చావు, కానీ నేను నా యొక్క ప్రజలను దీవించడానికి నిన్ను పిలిస్తే వారిని నువ్వు శపిస్తున్నావు, నా శత్రువులను నువ్వు దీవిస్తున్నావు, కాబట్టి వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమన్నా సాధించాడా అండి బిలాము అక్కడ? దేవుడి మాటను, దేవుడి అధికారానికి లోబడకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ భయముతో ఉండిపోయాడు. భయముతో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నా శత్రువులను శపిస్తున్నావు, నువ్వు నా శత్రువులను దీవిస్తున్నావు అని ఒక రాజు చేత అనిపించుకొని ఎంతగానో భయక్రాంతులైపోయారు. మనం అనుకుంటాం ఈ లోకంలో దేవుని అధికారానికి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ లోకంలో జీవించొచ్చే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ లోకంలో ఆయన అధికారానికి ఒప్పుకొనకుండా, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించకుండా ఈ లోకంలో ఏమీ సాధించలేం. మూడవదిగా మనం చూస్తే, నీవుగా ఈ లోకంలో బ్రతకలేవని గ్రహించాలి. అవును, మనంగా ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా మనం ఈ లోకంలో ఉన్నా కూడా మనంగా బ్రతకలేము. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. దేవుడు స్పష్టంగా చెప్తున్నారండి, నాకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం. ఎవ్వరం కూడా దేవుడికి వేరుగా ఉండి, ఆయన అధికారం కింద కాకుండా మనం వేరుగా ఉండి ఈ లోకంలో మనం ఏమీ సాధించలేము అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. 1లో D చూసినట్లయితే, మనం నిజంగా ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో చూద్దామండి. నీవు నీతిమంతుల మార్గంను అనుసరించుదువు. నిజంగా మనం ఆయన మాట విని ఆయన అధికారానికి ఒప్పుకుంటే మనం ఏ విధంగా ఉంటామంటే, సామెతలు 2వ అధ్యాయము 19-20 వచనాలు, నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. సామెతలు 2వ అధ్యాయము 19-20 వచనాల్లో, నువ్వు నా మాటలు వింటే సజ్జనుల మార్గమందు నడుచుకుంటావు, నీతిమంతుల మార్గమును అనుసరిస్తావు. ఇప్పటికైనా మనకు అర్థమైంది కదండి, దేవుడికి అధికారానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేం. మనము మనుషుల అధికారం కంటే దేవుని అధికారానికి మనం విలువివ్వాలి. అంతేకాకుండా దేవుని అధికారానికి లోబడకుండా మనం ఈ లోకంలో జీవిస్తే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం. అంతేకాకుండా నిజంగా దేవుడి అధికారానికి నువ్వు లోబడితే నీతిమంతుల మార్గంలో మనం నడుచుకుంటాం.